దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తాడు. భక్త ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి సగం నరుడు సగం సింహం రూపంతో కూడిన నృసింహ అవతారం ధరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఆ తర్వాత లక్ష్మీదేవితో కలిసి వివిధ ప్రాంతాల్లో వెలసి భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. ఆయన కొలువుదిరిన క్షేత్రాల్లో బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం అత్యంత విశిష్టమైంది. కరీంనగర్కు 35 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో బెజ్జంకిలో ఏకశిలాగుట్ట మీద గుహలో స్వయంభువగా వెలిశాడు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి. గర్భగృహంలో స్వామి దర్శనం కలగ్గానే ఒక్కసారిగా మనస్సు ఆనంద డోలికల్లో ఊగిపోతుంది. తీక్షణమైన చూపులు, కోర మీసాలతో ఉన్న స్వామి ఎడమ తొడ మీద లక్ష్మీదేవి ఆసీనురాలై భక్తుల్ని దీవిస్తూ ఉంటుంది. పట్టు వస్త్రాలు, చుట్టూ బంగారు వర్ణంలో తోరణం, వెండి కిరీటాలతో లక్ష్మీ నారసింహుల దివ్య దర్శనం కలుగుతుంది. భక్తులు చేతులు జోడించి వారిని పాదాల నుంచి శిరస్సు వరకు మనసారా చూసి తరించిపోతుంటారు. దేవాలయం గర్భగుడి ముందు ఉన్న 4 స్తంభాల మంటపం అత్యంత కళాత్మకంగా ఉంటుంది. ప్రతి స్తంభం మీద చిన్న చిన్న బొమ్మల్ని కూడా అత్యంత నైపుణ్యంగా చెక్కారు. స్తంభాల మీద దేవీ దేవతలు, సాలభంజికలు, నాట్యకత్తెలు, అశ్వాలు, ఏనుగులు, సింహాలు, హంసలు, ఆనాటి సాంఘిక పరిస్థితులు, పువ్వులు, లతలు అత్యంత ఆకర్షణీయంగా, రమణీయంగా, కళాత్మకంగా తీర్చిదిద్దారు. నల్లటి రాతి మీద చెక్కిన అందమైన బొమ్మలు, చక్రాలు, గోళాలు, గోడలకు అతి సూక్ష్మమైన రంధ్రాల్ని కూడా చెక్కటం నాటి శిల్పుల పనితనం కన్నులకు కడుతుంది. కొన్ని స్తంభాల మీద భారత, భాగవత ఘట్టాలు కూడా కన్నులకు కట్టే విధంగా తీర్చిదిద్దారు. స్వామి దర్శనంతో మనస్సు భక్తి భావంతో ఉండగా రమణీయమైన ఈ శిల్పకళా సౌందర్యం మరింత ఆనంద డోలికలాడిస్తుంది. శతాబ్దాల తరబడి సందర్శకులకు ఈ శిల్పాలు నయనానందకరంగా ఉన్నాయి. గుడి చుట్టూ ప్రాచీన కోట ఆనవాళ్లు, శిథిలమైన గోడలు, కూలుతున్న బురుజులు నాటి అద్భుతమైన శిల్ప సౌందర్యాన్ని తెలుపుతున్నాయి. 12వ శతాబ్దపు శిల్పకళా చాతుర్యానికి ఈ దేవాలయం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏ దేవాలయమైనా బేస్మెంట్ ఆధారంగా నిర్మిస్తారు. అయితే ఈ బెజ్జంకి గుడి మాత్రం గుండు మీద వెలుస్తుంది. లక్ష్మీ నారసింహుని మూలంగా చేసుకుని దక్షిణాభిముఖంగా దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ గుట్ట తాబేలు ఆకారంలో కనిపిస్తుంది. తాబేలు లక్ష్మీదేవికి వాహనం. ఎవరైతే ఈ లక్ష్మీ నారసింహుడి దర్శనం చేసుకుంటారో వారికి సంపదలకు కొదవ ఉండదని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు. నారసింహుడు బెజ్జంకి నుంచే యాదగిరి గుట్ట మీదకు పోయాడని, అందుకే బెజ్జంకి, యాదగిరిలలోని నారసింహుని మూల విరాట్టులు ఒకే విధంగా ఉంటాయని పండితులంటారు. మూల విరాట్టు నారసింహుని వెనక వైపున ఉన్న 30 ఫీట్ల స్తంభం ఇక్కడి మరో ప్రత్యేకత. దీన్ని ఆండాళ్ స్తంభం అంటారు. దీనికి ఒడిబియ్యం పోసి ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని, మాటలు రాని పిల్లలకు మాటలొస్తాయని, మనసులోని కోరికలు ఇట్టే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం హరిహర క్షేత్రం. శివకేశవులకు భేదం లేదని చెప్పటం ఇక్కడి విశేషం. చోళులు, కాకతీయుల కాలంలో ఇక్కడ శివకేశవుల పూజలు నిరంతరాయంగా జరిగేవట. గుట్ట కింద సాయిబాబా గుడి కూడా ఉంది. పాలరాతిలో కనిపించే వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి.